ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. టెక్నాలజీ పరంగా, పరిశోధనల పరంగా మనం ఎంతో పురోగతి సాధిస్తున్నప్పటికీ మానవాళికి ఎప్పటికప్పుడు ఆరోగ్యపరంగా ఏదో ఒక ముప్పు పొంచి ఉంటూనే ఉంది. మొన్న కోవిడ్, నిన్న హెచ్ఎంపీవి, నేడు గులియన్ బారీ సిండ్రోమ్. అసలు ఏంటి ఈ గులియన్ బారీ సిండ్రోమ్? దాని లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటి, దాన్ని ఎలా నివారించాలి, అందుబాటులో ఉన్న చికిత్స ఏమిటి, ఇలా దీనికి సంబంధించిన పలు విషయాలను మనతో వివరించేందుకున్నారు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ పి నటరాజు గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇటీవల తరచుగా మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం, టీవీ ఛానల్స్లో చూస్తున్నాం, గులియన్ బారీ సిండ్రోమ్, షార్ట్గా జీబీ సిండ్రోమ్. మనకు జీబీ అంటే తెలుసు మాకు టెక్నాలజీ పరంగా, బట్ ఈ జీబీ సిండ్రోమ్ అంటే ఏంటి, అసలు దీన్ని మరో రకంగా పక్షవాతంగా భావించవచ్చా? ముందుగా దీని గురించి తెలియజేయండి డాక్టర్ గారు. సో జీబీ సిండ్రోమ్ అంటే నరాలకు సంబంధించిన సమస్య అనమాట. సాధారణంగా మనము నరాల వ్యవస్థ అనేది రెండు భాగాలు డివైడ్ చేస్తాం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకు బ్రెయిన్ అనమాట. బ్రెయిన్ తర్వాత వెన్నుపూస, దీన్ని కలిపి మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే వెన్నుపూస తర్వాత వచ్చే నరాలు, ఈ నరాలని దీని తర్వాత వచ్చే కండరాలను కలిపి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇది పక్షవాతం అంటే బ్రెయిన్కి వచ్చేదనమాట, బ్రెయిన్కి వచ్చే స్ట్రోక్. ఈ జీబీ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఇక్కడ నరాలకు వచ్చేటువంటి సమస్య అనమాట. సో ఇది ఎందుకు ఇట్లా డివైడ్ చేశారంటే మనకు ఈ బ్రెయిన్కు వచ్చే సమస్యలు కానీ, లక్షణాలు కానీ, కారణాలు కానీ, ట్రీట్మెంట్ కానీ, ప్రోగ్నోసిస్ కానీ వేరుగా ఉంటుంది. ఈ నర్వస్ సిస్టమ్, ఈ జీబీ సిండ్రోమ్ లాంటి న్యూరోపతికి వచ్చేటువంటి లక్షణాలు కానీ, కారణాలు కానీ, ట్రీట్మెంట్ కానీ, ప్రోగ్నోసిస్ వేరుగా ఉంటుంది. సో దీని పరంగా మనము డివైడ్ చేస్తాం అన్నమాట. సో ఈ జీబీ సిండ్రోమ్ అంటే ఏంటంటే మనం రాడిక్యులర్ న్యూరోపతి అంటాం, పక్షవాతం కాదనమాట. ఈ పక్షవాతం అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి వచ్చేటువంటి స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం కానీ, రక్తనాళాలు చిట్టడం వల్ల కానీ కాలు చేయి పడిపోతే దీన్ని బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం అంటాం. ఈ జీబీ సిండ్రోమ్ని రాడిక్యులర్ న్యూరోపతి అంటాం. సో దీన్ని అక్యూట్ ఇన్ఫ్లమేటరీ ఆర్ ఇడియోపతిక్ రాడిక్యులర్ న్యూరోపతిని జీబీ సిండ్రోమ్ అంటాం. ఓకే, ఇప్పుడు సార్ ఈ జీబీ సిండ్రోమ్కి పక్షవాతానికి గల మధ్య డిఫరెన్స్ చెప్పారు. అసలుకి ముందు ఈ జీబీ సిండ్రోమ్ వస్తే గనక లేదా ఏ లక్షణాలు బట్టి జీబీ సిండ్రోమ్ రాబోతుందని మనం నిర్ధారించవచ్చు సార్? సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, నరాలకు సంబంధించినటువంటి ఈ ఇబ్బంది అయినప్పుడు జరుగుతున్నప్పుడు ఈ నరాలు మనకు మూడు రకాలైనటువంటి మనకు ఫంక్షన్స్ చేస్తుందన్నమాట. మోటార్ నర్వ్స్ అంటాం. మోటార్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కరెంటు స్విచ్ చేస్తే బల్బ్ వెలుగుతుంది, అట్లనే ఈ నరాలు ఏంటంటే కంట్రోల్ సప్లై సంకేతాలు ఇస్తుంది అనమాట. సో దీని మూలంగా ఏంటంటే కంట్రోల్ కదులుతాయి అనమాట. సో ఈ మోటార్ నర్వ్స్ అఫెక్ట్ అయినప్పుడు వీక్నెస్ వస్తుంది మనకి. సో మామూలుగా నిద్రపోయిన లేచినప్పుడు లేయలేకపోవడం, నడుస్తూ కూడా కొందరు ఏంటంటే మెట్లు ఎక్కలేకపోవడం, చెప్పులు వేసుకోలేకపోవడం, చెయ్యి పైకి ఎత్తలేకపోవడం, దూకోలేకపోవడం, అన్నం తినలేకపోవడం, బటన్స్ వేసుకోకపోవడం, ఇవి మోటార్ సిస్టమ్ అనమాట. సో తర్వాత సెన్సరీ అంటాం, అంటే మనకు సంకేతాలు తీసుకెళ్ళేదనమాట, పెయిన్ కానీ, టెంపరేచర్. సో ఇట్లాంటి ఎఫెక్ట్ అయినప్పుడు మనకు తిమ్మిళ్ళు రావడం కానీ, ఇది స్పర్శ తెలియకపోవడం కానీ, తర్వాత పొజిషన్ లేక పడిపోవడం కానీ జరుగుతుంటుంది. ఇంకోటి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. అదేంటంటే మనకు బీపీని కంట్రోల్ చేయడం, హార్ట్ రేట్ని కంట్రోల్ చేయడం, తర్వాత శ్వాసను కంట్రోల్ చేయడం అనమాట. సో ఈ ఎఫెక్ట్ అయినప్పుడు తల తిరగడం కానీ, పడిపోవడం కానీ, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పిన మోటార్ నర్వ్స్ అని ఏంటంటే కాళ్ళకు చేతికి కాకుండా చెస్ట్ కంట్రోల్ కూడా మనకి సప్లై ఉంటుంది. ఇది చెస్ట్ కంట్రోల్ వీక్ అయినప్పుడు శ్వాస తీసుకొని చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇట్లా మనకు ఈ జీబీ సిండ్రోమ్ వల్ల కాళ్ళు చేతులు సచ్చుపడడం కానీ, తిమ్మిలు రావడం కానీ, శ్వాస తీసుకుని ఇబ్బంది కలగడం కానీ, తల తిరిగి పడిపోవడం కానీ అనేటివి లక్షణాలు ఏమంటే సడన్గా రావచ్చు, స్లోగా రావచ్చు. సడన్ కంటే దాంట్లో ఎందుకంటే మనకు ఈ నర్వ్ అనేది ఏంటంటే మనకు వైర్ లాగా అనమాట. మనకు వైర్ ఎట్లా కాపర్ లోపల వైర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. దాని చుట్టూ మనకు రబ్బర్ కోటింగ్ ఉంటుంది, దాన్ని మైలిన్ అంటాం. సో ఆ ఏ ఏరియా ఎఫెక్ట్ అవుతుందో ఫస్ట్ దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ కాపర్ వైర్ లాంటిది అనేది యాక్సాన్ అంటాం. అఫెక్ట్ అయినప్పుడు సిమ్టమ్స్ త్వరగా వచ్చేస్తాయి, 1 డేలో వచ్చేస్తాయి. 1 డేలోని కాలు సచ్చిపడడం కానీ, శ్వాస తీసుకుని ఇబ్బంది పడడం వల్ల వెంటిలేటర్ సపోర్ట్ అవసరం ఉంటుంది. అట్లా కాకుండా చుట్టూ ఉండేటువంటి రబ్బర్ ట్యూబ్ ఉంటుంది, అది ఎఫెక్ట్ అయితే స్లోగా వస్తుంది అనమాట. స్లోగా నడకలో తేడా రావడం కానీ, తిమ్మిలు రావడం కానీ, అట్లా 1 మంత్ వరకు కూడా సిమ్టమ్స్ స్లోగా రావచ్చు, అదంత సివియర్ కాదు. సో ఈ 2 లక్షణాలు అనమాట. సరే, ఇప్పుడు మీరు లక్షణాల గురించి చెప్పారు. ఇప్పుడు ఈ జీబీ సిండ్రోమ్ అనేది మనకి బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుందా లేదా వైరస్ ద్వారా సంక్రమిస్తుందా సార్? ఏ ఇన్ఫెక్షన్ అయినా రావచ్చు అనమాట. సో ఇన్ఫెక్షన్ ఒక పార్ట్ మాత్రమే.
మనకేంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది మన బాడీలో, అది ప్రొటెక్షన్ మెకానిజం అనమాట. ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ కావడం వల్ల మన బాడీలో ఏదైనా వైరస్ వచ్చినా, బ్యాక్టీరియా వచ్చినా, ఏ రకమైన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చినప్పుడు సో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి ఆ వైరస్ని కానీ బ్యాక్టీరియాని ఫైట్ చేసడానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి మనలో. సో ఈ యాంటీబాడీస్ ఏమవుతాయంటే ఈ వైరస్ మీదే కాకుండా మనలోనే ఈ నరాల మీద పనిచేస్తాయి. అది ఎందుకు జరుగుతుందంటే అది మాలిక్యులర్ మిమిక్రీ అంటాం అనమాట. అంటే మనలో వచ్చిన వైరస్ ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఇక్కడ ఉన్నటువంటి నర్వ్స్కి కొంచెము సిమిలారిటీస్ ఉంటాయి అన్నమాట. సో మనలో వచ్చిన యాంటీబాడీస్ దీనిలో ఉన్నటువంటి ఈ నర్వ్స్ మీద పనిచేస్తాయి. ఇది వైరస్ అనుకోని, కొత్త వైరస్ అనుకోని, దీని మూలంగా ఈ నరాలు దెబ్బతింటాయి అన్నమాట. సో ఇది ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి మనలో ఉన్నటువంటి నరాలు డ్యామేజ్ కాదని ఆటో ఇమ్యూనిటీ అంటారు అనమాట. సో దీని మూలంగా మనకు నరాలు దెబ్బతింటాయి అన్నమాట. సో ఇన్ఫెక్షన్ ఒకటే కారణం కాదు, కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి ట్రామా, హెడ్ ఇంజరీస్ వల్ల కానీ, సర్జరీస్ వల్ల కానీ, కొన్ని వ్యాక్సిన్స్ వల్ల కానీ, ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకు ఇండస్ట్రియలైజేషను, డిజిటలైజేషన్ అని చెప్పి కూర్చొని మనం అన్ని తెప్పించుకుంటుంటాం బయట హోటల్స్ నుంచి. సో ఇవన్నీ అన్కుక్డ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్, హాఫ్ బాయిల్డ్ ఫుడ్, చికెన్స్ కానీ ఇట్లాంటివన్నీ వీటి ఏంటంటే కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి, క్యాంపోలా బ్యాక్టీరియా జెజినైనస్ అని, అవి ఇన్ఫెక్షన్ అయిపోయి కంటామినేషన్ అయిపోయి వామిటింగ్స్ రావడం కానీ, విరేచనలు కావడం కానీ, కొన్ని రకాల వైరస్లు. సో ఇవన్నీ ఇన్ఫెక్షన్ వచ్చి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఇవన్నీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ కానీ దీన్ని భావించవచ్చు. అవును. ఓకే, మీరు ఇంతకుముందు చెప్పారు కంటామినేటెడ్ ఫుడ్ అన్నారు. సో కంటామినేటెడ్ వాటర్ ద్వారా కూడా మనకి రావచ్చు, ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. రావచ్చు. మీరు చక్కగా చెప్పారు సార్, వైరస్ ద్వారా లేదా బ్యాక్టీరియా ద్వారా వస్తుందని. అట్లాగే సార్ కొన్ని డిసీజెస్ మనం తీసుకుంటే ఇటీవల ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో ఎక్కువ రావచ్చు, పిల్లల్లో లేదా పెద్దవాళ్ళలో రావచ్చు, దాన్ని క్లాసిఫై కూడా చేస్తున్నారు సార్. అట్లాగే ఈ జీబీ సిండ్రోమ్ అనేది పర్టికులర్గా పిల్లల్లో రావటం లేదా పెద్దవాళ్ళలో రావటం లేదా పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్లో రావటం అట్లాంటిది ఏమైనా ఉందా సార్? జీబీ సిండ్రోమ్ అనేది ఎక్కువగా 40 years పైన వాళ్ళకి ఎక్కువ వస్తుంది, కానీ ఎక్సెప్షన్ ఏం కాదు, ఏ ఏజ్ వరకైనా రావచ్చు అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలు రావచ్చు, కానీ ఇన్సిడెన్స్ వేరుగా ఉండొచ్చు. ఇప్పుడు పెద్దల్లో అయితే 1,00,000 మందిలో 2 మంది వస్తే, అది పిల్లలు అయితే ఒకరికి రావచ్చు, కానీ ఏ ఏజ్ గ్రూప్కైనా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. మోరోవర్ ఏ వ్యాధినైనా సార్ లేదా ఏదైనా సిండ్రోమ్ను కానీ నన్ను నిర్ధారించడమే కీలకం సార్. ఎంత తొందరగా మనం నిర్ధారించగలిగితే అంత మరుగైన వైద్యం అందుతుంది సార్. ఇప్పుడు ఈ జీబీ సిండ్రోమ్ని ఏ పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు సార్? ప్రధానంగా ఫస్ట్ మనం లక్షణాలు సార్, లక్షణాలు బట్టి ఇది న్యూరోపతినా లేకుంటే బ్రెయిన్ సంబంధ సమస్యను నిర్ధారించాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని రకాల కారణాల వల్ల వీక్నెస్ ఏంటంటే హైపోకెలేమియా అంటాం, పొటాషియం తగ్గడం వల్ల కూడా జరగచ్చు. ఓకే. కొన్నిసార్లు మ్యాలింగరింగ్ చిన్నపిల్లలు అయితే ఎక్కువగా నటిస్తుంటారు, స్కూల్కి వెళ్ళకుండా చేస్తానికి అటువంటి చేస్తుంటారు అనమాట. సో ఇట్ల వల్ల కూడా జరుగుతుంటుంది. సో ఇవన్నీ మనం నిర్ధారించడానికి లక్షణాలతో పాటుగా నర్వ్ కండక్షన్ స్టడీస్, ఈ నరాల సంబంధించిన సమస్య కాబట్టి ఈ నర్వ్ కండక్షన్స్ ఎలా ఉన్నాయి అని టెస్ట్ చేస్తామన్నమాట. దాన్ని బట్టి మనం యాక్సోనల్ న్యూరోపతినా, కాపర్ వైర్ డ్యామేజ్ అయిందా, చుట్టూ మైలిన్ డ్యామేజ్ అయిందా, దాన్ని బట్టి మన సివియారిటీ కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో అది రెండోది లక్షణాలు. తర్వాత నర్వ్ కండక్షన్ స్టడీస్. తర్వాత వెన్నుపూసలో నీరు తీస్తామన్నమాట. తీసినప్పుడు ఈ ప్రోటీన్ అనేది పెరుగుతుంది, అది జీబీ సిండ్రోమ్లోకి భాగం. ఇంకోటి ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఇక్కడ ఉంటే ఈ రాడికల్స్, ఈ నర్వ్స్ ఏమన్నా మనకు ఎడిమా వచ్చిందా అనేసి ఈ 4 వల్ల మనం నిర్ధారించవచ్చు అనమాట. వెన్నుపూసలో నీరు తీయడం అంటే మనకి మెనింజైటిస్ని పరీక్షించడానికి సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటూ తీస్తారు, అదేనా సార్? అవును అవును, అదే. దాంట్లో తీసి ఒక పర్టికులర్ ప్రోటీన్ అనేది ఎలివేట్ అవుతుంది, సెల్ కౌంట్ తక్కువ ఉంటుంది కంపారిటివ్గా. సో దీని మూలంగా మన జీబీ సిండ్రోమ్ ఒక డయాగ్నోసిస్కి ఒక టెస్ట్ అనమాట. ఇప్పుడు మనం కొన్ని రకాల ఫీవర్స్కి ఏమో మనకి ప్లేట్లెట్ కౌంట్ హెచ్చు తగ్గులు ఉంటాయి సార్. ఇప్పుడు ఈ జీబీ సిండ్రోమ్లో ఈ WBC లెవెల్స్లో ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటాయి సార్? అది మ్యాండేటరీ ఏం కాదు. అదేంటంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి తర్వాత పర్యవసానానికి వచ్చే సమస్య అనమాట. కాబట్టి ఇమీడియట్గా అందులో మనకు ఫ్లక్చువేషన్స్ ఉండకపోవచ్చు. ఉండవు. మెయిన్ అంటే ఈ నరాల సమస్య ఉంటుంది కాబట్టి కణాలలో మార్పు అయితే ఉండదు. ఓకే సార్, ఇప్పుడు మీరు సమస్య చెప్పారు సార్, లక్షణాలు చెప్పారు, ఎలా నిర్ధారించాలో చెప్పారు. అసలు ముందు జీబీ సిండ్రోమ్ రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సార్? స్పెసిఫిక్ ఏమైనా కారణాలు ఉంటాయా ఈ మనకి గులియన్ బ్యారీ సిండ్రోమ్ రావడానికి? ప్రధానంగా మన ఇండియాలో తీసుకుంటే ఓవరాల్గా 100% జబ్బులు మనకు పరిశుభ్రత లేకపోవడం ఇన్ఫెక్షన్ వల్లనే అనమాట. సో దాంతో మన లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనమంతా ఎక్కువ ప్రొలాంగ్డ్ సిట్టింగ్, కూర్చొని మనం ఆన్లైన్లో ఫుడ్ తెచ్చుకోవడము, దీని మూలంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు కంటామినేటెడ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల కొన్ని క్యాంపైల్ ఎఫెక్ట్ చేసిన బ్యాక్టీరియా అనమాట. సో అది కాజ్ చేసే అవకాశం ఉంది. కొన్ని ఇన్ఫ్లుయెంజా వైరస్లు కానీ. సో ఇవన్నీ కూడా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు. వీటన్నింటిని మనం లైఫ్ స్టైల్ మార్చుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతోపాటు కొన్ని సర్జరీస్ వల్ల కానీ, కొన్ని వ్యాక్సిన్స్ చేసినప్పుడు దీనివల్ల కూడా ఈ జీబీ సిండ్రోమ్ వచ్చేదానికి అవకాశం ఉంది.
ఓహో, వ్యాక్సిన్స్ అంటే ఎలాంటి వ్యాక్సిన్స్ డాక్టర్? ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ అది వేస్తారు పిల్లల్లో, అందరికీ కొందరిలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు సార్ జీబీ సిండ్రోమ్ ఈ మధ్య మనకు వినిపిస్తున్నది. నేను అక్కడ ఇక్కడ విన్నాను చాలా ఖర్చుతో కూడుకున్నది, ఒక 10-15 లక్షల దాకా ఖర్చు అవుతుందని. నిజంగా అంత ఖర్చు అవుతుందా సార్ ఈ ట్రీట్మెంట్కి సార్? అవుతుంది సార్, ఎందుకంటే మనకు యాంటీబాడీస్ అనేది డ్యామేజ్ చేస్తాం కాబట్టి యాంటీబాడీస్ మనం నిర్వీర్యం చేయాలి. ఆ యాంటీబాడీ నిర్వీర్యం చేస్తానికి మనం ఇమ్యునోగ్లోబులిన్స్ అని తీసుకుంటాం అనమాట. సో అది ఈ కేజీ బాడీ వెయిట్ బట్టి ఉంటుంది. 50 కేజీలు ఉండే వ్యక్తికి 2 గ్రాములు ఇవ్వాలన్నమాట పర్ కేజీ, అంటే 100 గ్రాములు ఇవ్వాలి ఇమ్యునోగ్లోబులిన్స్. అదే కాస్ట్ అనమాట. ఒక 10 గ్రామ్స్ ఒక 20,000 నుంచి 40,000 అట్లా ఉండే కాస్ట్ ఉంటుంది. సో అట్లా అది కాస్ట్ అవుతుంది. దాన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటాం అది. సో దాని తర్వాత సింటమాటిక్ ట్రీట్మెంట్, సపోర్ట్ ట్రీట్మెంట్, అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే వాళ్ళకి కొన్నిసార్లు వెంటిలేటర్లోకి వెళ్ళిపోతారు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వల్ల, చెస్ట్ కనుక వీక్ అవడం వల్ల వెంటిలేటర్ మీద పెడతాం అనమాట. ఆ వెంటిలేటర్ సపోర్టు ఎన్ని రోజులు ఇవ్వాల్సి ఉంటే అంత ఖర్చు అవుతుంది, ఐసీలో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే చెస్ట్ కంట్రోల్ దాని శక్తిని తీసుకొని శ్వాస తీసుకున్న తర్వాత సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వెంటిలేటర్ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇది వాళ్ళకు బర్డెన్ పడుతుంది. దాంతోపాటు కాళ్ళు చేతులు సచ్చు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా అవసరం. వాళ్ళు ఇండిపెండెంట్గా నడిచేందుకు ఫిజియోథెరపీ అవసరం, ఇదొక ఖర్చు ఉంటుంది. ఇంకోటి ప్రొలాంగ్ బెడ్ రిడెన్ ఉంటారు. సో వాళ్ళకి న్యూట్రిషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి. తర్వాత బెడ్ సోర్ రాకుండా మనం కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రొలాంగ్డ్ అనమాట, చాలా టైం టేకింగ్ అనమాట. సో కొందరికి మైల్డ్గా ఉంటే ఒక 2 మంత్స్లో నడవచ్చు, కొందరికి ఇయర్స్ పట్టచ్చు అనమాట. సో బెడ్లోనే ఉంటారు కాబట్టి ఇవన్నీ ఈ సపోర్టివ్ థెరపీకి ఎక్కువ ఖర్చు ఉంటుంది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కంటే కూడా. ఓకే, ఇప్పుడు నేను మన న్యూస్ పేపర్లో చూశాను సార్, అక్కడ చండీగఢ్లోనూ పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వాలే పూర్తిగా దీని ఒక 100 కేసెస్ ఏదో నమోదని ప్రభుత్వాలు ఈ ఖర్చు మొత్తం భరిస్తుందని ఒక చదివాం సార్. ఇప్పుడు ఇలాంటి వాటికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో అది కవర్ అవుతాయా సార్? హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి సార్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ ఉన్నాయి. వెరీ గుడ్. భరించలేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇమ్యునోగ్లోబులిన్స్ ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మనకి బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగరు, థైరాయిడ్ లేదా క్యాన్సర్ లేదా ఇతర గౌట్ కావచ్చు, ఇలాంటి డిసీజెస్తో బాధపడేవారు మనకి ఈ జీబీ సిండ్రోమ్ పట్ల ఏమైనా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందంట సార్? ఉండాలి సార్, ఎందుకంటే ఆ డిసీజ్ వల్ల కానీ వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల కానీ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళ సిస్టమ్ దెబ్బతింటుంది అనమాట. ఆ టైంలో వాళ్ళకి జీబీసీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటుగా ఈ క్యాన్సర్ కానీ, తర్వాత ఈ గౌట్ కానీ, ఇవన్నీ కూడా ఇమ్యూన్ మీడియేట్ డిసీజెస్ అనమాట. హెచ్ఐవి ఇంతకుముందు కోవిడ్ వల్ల కూడా జీబీసీని చూసిన కేసులు ఉన్నాం ఆ టైంలోనే సార్. బ్లాక్ ఫంగస్తో పాటు కోవిడ్ జీబీ సిండ్రోమ్ కేసులు కూడా చూసాం మేము. కోవిడ్ వచ్చిన తర్వాత ఒక 2-3 వీక్స్ తర్వాత గ్యాప్ తీసుకొని జీబీ సిండ్రోమ్ వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. ఓకే, సో ఇట్లా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా క్రానిక్ డిసీజులు ఉన్న వాళ్ళ హెల్త్ సిస్టమ్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయి ఇట్లా మళ్ళీ జీబీసీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ గులియన్ బారీ సిండ్రోమ్లో వచ్చిన వాళ్ళలో మరణాల శాతం ఏ మేరకు ఉంటుంది సార్? మోర్టాలిటీ రేట్ అంటాం కదా సార్, అది ఏ మేరకు ఉంటుంది సార్? సో డిసీజ్ పర్సే ఇప్పుడు జీబీ సిండ్రోమ్ వల్ల వచ్చే మరణాల కంటే కూడా దాని పర్యవసానంగా వచ్చే మరణాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జీబీ సిండ్రోమ్ వల్ల ఏంటంటే అది యాక్సిజనల్ న్యూరోపతి అనుకోండి, దానివల్ల సడన్గా డౌన్ అయిపోతారు. దాంతో ఆటోనామిక్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. బీపీ డౌన్ అవ్వడం, హార్ట్ రేట్ డౌన్ అవ్వడం, ఇట్లా లక్షణాల వల్ల సంభవించే అవకాశం 2% ఉంటుంది. ఓకే, అంటే 100 మందిలో ఇద్దరికి. సో ఇంకా దాంతోపాటుగా ఈ పర్యవసానంగా ఏంటంటే బెడ్ సోర్ రావడం, ఎక్కువ రోజులు బెడ్లో ఉండడం, బెడ్ సోర్ రావడం కానీ, తర్వాత ఇన్ఫెక్షన్స్ రావడం, దానివల్ల యాస్పిరేషన్ అంటారు, ఎక్కువ బెడ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ పొరమరణం అంటాం, యాస్పిరేషన్ వల్ల వాళ్ళకు మరణం సంభవించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓ సార్, ఇప్పుడు మీరు చెప్పారు ట్రీట్మెంట్ కూడా కేస్ టు కేసు, కొంతమందికి వీక్స్ నుంచి కొంతమందికి మంత్స్ వరకు ఉండవచ్చు అని చెప్పారు సార్. ఈ చికిత్స తీసుకున్న తర్వాత, ఈ జీబీ సిండ్రోమ్ చికిత్స తీసుకున్న తర్వాత ఏమైనా ఇతరత్ర ఇబ్బందులు లేదా కాంప్లికేషన్స్ తలెత్తే అవకాశం ఉందంటారా సార్? మన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ప్లాస్మా ఇచ్చిన తర్వాత ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ కానీ, వెంటిలేటర్ సపోర్ట్ కానీ, న్యూట్రిషన్ కానీ, ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే వాళ్ళకు బెడ్ సోర్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఈ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు సార్ కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా, కంటామినేటెడ్ వాటర్ ద్వారా, ఆ పరిసరాల శుభ్రత లేకపోవడం వల్ల ఇది సంక్రమించే ఛాన్స్ ఉందని. ఇప్పుడు మన కోవిడ్ లాగా నోటి తుంపర్ల ద్వారా లేదా ఈ డ్రాప్లెట్స్ ద్వారా లేదా ఎయిర్ బోన్ ఎట్లాగా ఏమైనా అవకాశం ఉందంట సార్? ఈ జీబీ లేదు సార్, ఇది అంటువ్యాధి కాదు. ఓకే, ఇన్ఫెక్షన్ మూలంగా వచ్చిన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ కావడం వల్ల వచ్చింది, కానీ
జేబీ సిండ్రోమ్ అంటువ్యాధి కాదు. ఓకే, మీరు బాగా చెప్పారు సార్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఒకటి చెప్పారు సార్. సమతుల్య ఆహారం అన్నారు, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలన్నారు సార్. అట్ ద సేమ్ టైం వ్యాయామం, అఫ్ కోర్స్ అది ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇవి కాకుండా సార్ ఇతరత్ర ఈ భయంకరమైన ఈ జబ్బును బారిన పడకుండా ఇంకేమైనా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందంటారు సార్? అవేర్నెస్ చేసుకోవాలి సార్ అందరూ ఇప్పుడు 1 GB అన్నప్పుడు ఈ జీబీని కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ సార్. ర్యామ్ 1 GB, ర్యామ్ 2 GB ర్యామ్ అనుకుంటున్నారు అందరూ. అవును, ఈ జీబీని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీన్ని మనము గుర్తుపెట్టుకొని ఆరోగ్య పద్ధతులు పాటిస్తే మిగతా డిసీజ్ కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ రేపు మంచి ఫుడ్ తీసుకోవడము, టైం షెడ్యూల్ అనమాట, టైంకి లేయడము. చాలామంది అందరిలో చూసిన ఫోన్ చూసి 12 వరకు పడుకుంటారు పిల్లలు. లేట్గా లేయడం, సూర్యోదయం తర్వాత లేయడము, హడావుడిగా స్కూల్కి బయలుదేరడం, ఇది ఒక టెన్షన్ అనమాట. దీనివల్ల కూడా యాంగ్జైటీ వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం అని, తర్వాత వ్యాయామం లేకపోవడము, ఇవన్నీ కూడా సిస్టమ్ డిస్టర్బ్ చేస్తాయి. ఫుడ్ అలల్ట్రేషన్, ఫుడ్ చాలా వరకు కంటామినేటెడ్, కల్తీ ఫుడ్, అది కూడా సిస్టమ్ డిస్టర్బ్ చేస్తుంది. అది జేబీ సిండ్రోమ్కే కాదు, క్యాన్సర్లకి, ఇమ్యూన్ మీడియేటెడ్ డిసీజెస్కి. తర్వాత ఫారిన్లో చూస్తుంటాం మనం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేసి చాలా మందికి ఉన్నాయి. ఈ ఫుడ్ ఐబిఎస్ ఇవన్నీ కూడా ఈ ఫుడ్ వల్లే వస్తుంది అనమాట. ఫైబర్ రేట్ సరిగ్గా తీసుకోకపోవడం, ఈ బయట అయినటువంటి ఫ్రైస్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఈ ఇమ్యూనిటీ డిసీజెస్ అనమాట. ఓకే, నేను ఇప్పుడు SHOల కింద మన శివకుమార్ గారి దగ్గర కూర్చున్నప్పుడు తరచుగా రిపోర్ట్స్, ల్యాబ్ కదా సార్ మనది, రిపోర్ట్స్ చూసినప్పుడు దాదాపుగా 100కి సార్ 80% మందిలో వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ B12 డెఫిషియన్సీ సార్. ఇమ్యూనిటీలో వైటమిన్ డి ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందన్న సంగతి అందరికీ విదితమే సార్. పర్టికులర్గా B12 అనేది మీ డిపార్ట్మెంట్కి సంబంధించి సార్, నరాల బలానికి. సో ప్రజలు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి, వ్యవహరించాల్సిన అవసరం ఎంత ఉంది సార్. వెరీ నైస్ సార్. ఈ గులియన్ బారీ సిండ్రోమ్ గురించి మాకు చక్కగా అర్థమయ్యే రీతిలో దాని పుట్టుపూర్వత్రాల నుంచి అసలు మనం ఏమేం చేయాలి, లక్షణాలు, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సా పద్ధతులు, వీటన్నిటి గురించి మా SHO APTV యూట్యూబ్ ఛానల్కు ప్రేక్షకులకు వివరించినందుకు కానీ మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు.